రాత్రి భోజనం తర్వాత పెరుగు తినడం మీకు అలవాటా? ఇది ఆరోగ్యానికి మంచిదని అనుకుంటున్నారా? కానీ ఆగండి. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం మీ శరీరానికి నష్టం చేయవచ్చని మీకు తెలుసా? కఫం పెరగడం, జీర్ణక్రియ మందగించడం, ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఈ వీడియోలో రాత్రిపూట పెరుగు తినడం మంచిదా, చెడ్డదా, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనే అన్ని నిజాలను సింపుల్గా తెలుసుకుందాం. పెరుగు స్వభావమేమిటి? ఆయుర్వేదంలో పెరుగు కర్డ్ను గురు, హెవీ, అమ్ల, సవర్, ఉష్ణ హీట్ ప్రొడ్యూసింగ్ గా పరిగణిస్తారు. ఇది శరీరంలో కఫదోషం పెంచే అవకాశం ఉంటుంది. రాత్రిపూట పెరుగు ఎందుకు తగ్గించాలి? 1. కఫం పెరుగుతుంది. రాత్రి సమయంలో శరీరంలో కఫం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. పెరుగు తింటే జలుబు, దగ్గు, గొంతు ఇబ్బందులు వచ్చే అవకాశముంది. 2. జీర్ణక్రియ మందగిస్తుంది. రాత్రి జీర్ణక్రియ డైజెషన్ స్లోగా ఉంటుంది. పెరుగు భారంగా ఉండటం వల్ల అజీర్ణం, ఇండైజెషన్, గ్యాస్, బ్లోటింగ్ కు కారణమవుతుంది. 3. చర్మ సమస్యలు. కొంతమందిలో మొటిమలు, అలర్జీలు కూడా పెరుగు వల్ల పెరగవచ్చు. ఎవరికి రాత్రిపూట పెరుగు తినచ్చు? కొన్ని సందర్భాల్లో శరీరం బలంగా ఉండి జీర్ణక్రియ బాగుంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. కాని ఇది కూడా రోజూ కాదు. తినాల్సి వస్తే ఎలా తినాలి? రాత్రి పెరుగు తినాల్సి వస్తే ఇలా చెయ్యండి. ప్లెయిన్ పెరుగు కాకుండా కొంచెం మిరియాల పొడి లేదా జీలకర్ర పొడి కలపండి. చల్లగా కాకుండా రూమ్ టెంపరేచర్లో తినండి. చాలా ఎక్కువగా తినకండి. ఇంకా మంచిది, పెరుగు బదులు మజ్జిగ, బటర్ మిల్క్ తీసుకోవచ్చు. ఆయుర్వేదం సూచన. ఆయుర్వేదం ప్రకారం పెరుగు పగలు డే టైం మంచిది. రాత్రి తగ్గించాలి లేదా మానేయాలి. సింపుల్ గైడ్. సమయం పెరుగు ఉదయం వి మంచిది, మధ్యాహ్నం వు ఉత్తమం, రాత్రి వు తప్పించాలి. అందుకే రాత్రిపూట పెరుగు తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని పెద్దగా మార్చగలవు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి. సీ యూ.